హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ చికెన్ కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలి, మసాలాలు ఎక్కువ లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ కర్రీ చేయడానికి ముందుగా కడాయి పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. జీలకర్ర వేసుకోవడం వలన కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేయడం వలన టమాటో ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటూ టమాటోలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారము, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇది బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ ఇప్పుడు బాగా ఉప్పు కారంలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మూత తీసి చూశాక కొద్దిగా వాటర్ అనేది వస్తుంది. ఇలా ఉడికించడం వల్ల ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అనేది బాగా పడతాయండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం కూర కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ కూర మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో చికెన్ మసాలా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.